ఓం నమస్తే అండి. ఈరోజు మీకొక ప్రశ్న. అయితే మనకి భగవంతుడు అంటాం గదా! సో, ఈ భగవంతుడు ఎవరసలు? ఓకే. సో, ఈ భగవంతుడు, ఈ ఆత్మ, ఆత్మ అంటే జీవాత్మ. నేను, నేను అనేది ఏదైతే ఉందో అది జీవాత్మ అనమాట. ఈ శరీరం అయితే పలకలేదు, నేను అని చెప్పలేదు కదండీ! సో, మరి చేతన పదార్థం ఏంటి శరీరము లోపల? అంటే ఆత్మ. అయితే ఇప్పుడు కారు ఉంది. ఈ కారుకి చేతన పదార్థం ఏంటండి? కారే కదులుతుందా? ఒక వాహనం ఉంది. ఆ వాహనం కదులుతుందా? లేదు. వాహనాన్ని నడపడానికి ఒక కర్త కావాలి. అవునా? సో, వాహనం అనేది ఒక జడ పదార్థము. దాన్ని ఎవరో కదిలిస్తున్నారు. అవునా? ఎవరో నడుపుతున్నారు. అట్లాగే ఈ సృష్టి మొత్తము కూడా ఏంటి ఒక జడ పదార్థం. సృష్టిలో మనకి కనిపించేదంతా కూడా జడ పదార్థము. సృష్టిలో సృష్టి సృష్టిని చూడండి. సృష్టిలో కాదు సృష్టి. ఈ సృష్టి ఏంటి జడ పదార్థము. అవునా? సృష్టి అంటే మనకి ఏమేమి అనిపిస్తుంది? ఇందులో 2 ఉన్నాయి. సృష్టి లోపలేమున్నాయి? 2 ఉన్నాయి. చేతన పదార్థము ఉంది. జడ పదార్థము ఉంది. కదా! 2 రకాలున్నాయి. సో, అందులో ఏది ఎందులో కలిసి ఉన్నది అంటే ఏం చెప్తారు? ఏది ఎందులో కలిసి ఉన్నది? ఏదైతే చేతన పదార్థం ఉందో, ఇప్పుడు కారులో మనము కలిసి ఉన్నామా? మనలో కారు కలిసి కలిసి ఉందా? అంటే అవి 2 వేరు వేరు పదార్థాలు ఎప్పుడూ కూడా కలవవు. అవునా? ఎప్పుడూ కూడా కలవవు. స్పష్టంగా మనకి విడివిడిగానే కనిపిస్తుంది. కలవడం అంటే 2 మిక్స్ చేయడము వేరు, మిక్స్ చేసిన తర్వాత ఒకటి అవ్వడము వేరు. అవునా? అర్థమైంది గదా! ఈ పాయింట్ ఏంటో? ఏంటంటే పదార్థాలను కలపడం వేరు. పదార్థాలను కలపొచ్చు. కలిపితే స్ఫురించేవి వేరు. అంటే మనకి భిన్నంగా కనిపించేది. కలిపినా కూడా భిన్నంగా కనిపించేది. ఓకే. అలా ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి. మనము కొన్ని రాళ్ళున్నాయి. కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. ఎమ్&ఎమ్. ఓకే. ఈ రాళ్ళల్లో చాక్లెట్స్‌ని కలిపాము. మిక్స్ అయిపోయాయా అవి 2? కాలేదు. కదా! మనం సైన్స్ చదువుకుంటాం కదా! సైన్స్‌లో ఇవన్నీ ఉంటాయి గదా! అవునా? ఇవి స్టేట్ అది స్టేట్స్ అని ఉంటాయి కదా మనకి. సో, అలా సైన్స్‌లో మనకి ఇవి ఉంటాయి. సో, అయితే ఇదేంటి 4 రకాల స్టేట్స్ ఉంటాయి. ఓకే. సో, స్టేట్స్‌లో ఇప్పుడు ఇదొక స్టేట్ ఇది. అవునా? 2 వస్తువులను కలిపితే అవి భిన్నంగా 2 వేరు వేరుగా కనిపించడం. అదొకటి. ఇంకొకటి, ఇంకొకటేంటి? ఇప్పుడు నీళ్ళల్లో పౌడర్స్‌ని కలిపాము. నీళ్ళల్లో పౌడర్స్‌ని కలిపాము. పొడులను కలిపాము. ఏమైందది? అందులో కలిసిపోయిందా? 2 ఇప్పుడు రాళ్ళల్లో ఎమ్&ఎమ్స్ కలిసాయి. కానీ అవి విడివిడిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గూడా ఈ 2 కలిసాయి. కానీ ఏమైంది? 2 కలిపి ఒకే పదార్థంగా మనకి గోచరమైతుంది. అవునా? అలాగే ఇంకా కొన్ని పదార్థాలున్నాయి. ఓకే. పాలు ఉన్నాయి. అందులో కొన్ని చీరియోస్ లాంటివి వేసామనుకోండి. అవి ఫస్ట్ ఏమైతాయి కలపక ముందు? పైన తేలుతాయి కదా! కొన్ని తేలే పదార్థాలు ఉంటాయి. అందులో 2 కలిసాయి. రెండిటిని కలిపాం మనం. కానీ ఒకటి తేలింది, ఒకటేమో మిక్స్ అయిపోయింది, ఇంకొకటేమో విడివిడిగా కనిపిస్తున్నాయి. అర్థమైంది గదా! అంటే కలిపిన ప్రతి పదార్థము కలవదు. అంటే ఈ 3 రకాలుగా మనకు 3, 4 రకాలుగా ఇంకా కొన్ని ఏమైతాయి ఆవిరైపోతాయి. అర్థమైంది గదా! ఇంకా కొన్ని ఏమైతాయి ఆవిరైపోతాయి. అంటే 4 రకాలుగా మనకి స్టేజెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే కలిసిన ప్రతీదీ అందులో కలవదు. తర్వాత అంటే మిక్స్ అవ్వదు. అంటే ఒకే పదార్థంగా మనకి కనిపించదు. అదనమాట. అందుకని
సరే, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు. మరి ఆ భగవంతుడిలో మనము కలుస్తున్నామా? మనలో భగవంతుడు కలుస్తున్నాడా? భగవంతునిలో మనం వెళ్ళడం. ఓకే. భగవంతుడు 2 హ్యాండ్స్ పట్టుకోండి ఇలాగా. పట్టుకొని ఒకటి భగవంతుడు, ఒకటి మనం. ఓకే. మనలో భగవంతుడు అన్నప్పుడు భగవంతుడిని తీసుకొచ్చి మనలో కలపండి. ఓకే. ఇప్పుడు భగవంతుడిని పక్కన పెట్టండి. మన చెయ్యిని లేపండి. అందులో కలపండి. అంటే ఆ చెయ్యి మీద ఈ చెయ్యి పెట్టండి. సో ఇప్పుడేమైంది? భగవంతునిలో మనము. ఈ 2 ఒక్కటా అనేది నా ప్రశ్న. ఇప్పుడు మీరు విన్నటువంటివి, లోకంలో మనం చూస్తున్నటువంటివి, దాన్ని బట్టి ఏం చెప్పగలుగుతారు అనేది మీ ప్రశ్న. నేను ఒక కొంచెం సమయం ఇస్తాను ఇక్కడ. ఆలోచించండి. ఓకే. నేనిప్పుడు సమాధానం చెప్తాను ఏంటనేది. సో, అయితే మనం అనుకుంటాము, ఈ 2 ఒకటే కదా! ఒకటెలా అయ్యాయండి? కొన్ని పదార్థాలు కలిస్తే మొత్తం మిక్స్ అయిపోయింది. ఇంకా కొన్ని పదార్థాలు కలిస్తే లేచాయి. ఇంకా కొన్ని పదార్థాలు కలిపితే ఆవిరైపోయాయి. ఇంకా కొన్ని పదార్థాలు కలిపితే ఏమయ్యాయి? విడివిడిగా కనిపిస్తున్నాయి. అవునా? మరి ఈ ఆత్మ, ఈ పరమాత్మ. ఆత్మ ఎలాంటిది? పరమాత్మ ఎలాంటిది? అది మనకు తెలిస్తేనే కదా ఇది పౌడరా? లేకపోతే ఇది కొంచెం గోళంగా ఉన్నటువంటివా? రాళ్ళు ఎమెండమ్స్ లాగా ఉన్నటువంటివా? ఇది తెలియాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? ఈ ఆత్మ యొక్క లక్షణం ఏంటి? పరమాత్మ యొక్క లక్షణం ఏంటి? తెలిస్తే అది పౌడరా? పౌడర్ అయితే కలిసిపోతుంది. అవునా? సో అట్లాగా తెలియాలి. ఈ 2 బ్యాలెన్స్డా? 2 బ్యాలెన్స్డా? అంటే ఆత్మకి శరీరము లేదు, పరమాత్మకి శరీరము లేదు. ఆత్మ ఏకదేశి, పరమాత్మ సర్వత్రా ఉంటాడు. సో ఇక్కడ ఒకటి కలవలేదు. అంటే ఏమైపోయే అర్థం ఉంది అక్కడ మనకు? కంప్లీట్గా మిక్స్ అయిపోతుందా? లేకపోతే విడివిడిగా ఉంటుందా? గమనించండి ఇంకా. ఇంకా ఆనంద స్వరూపుడు పరమాత్మ, ఎల్లప్పుడూ ఆనందము. ఈ ఆత్మకి ఎల్లప్పుడూ ఆనందము ఉన్నదా? లేదు. సో మరి ఇంకా 2 గలవలేదు. ఇంకా ఈ ఆత్మ శాశ్వతమైంది, పరమాత్మ శాశ్వతమైంది. ఆత్మ అనాది పదార్థము, పరమాత్మ అనాది పదార్థము. ఓకే. సో ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. 2 హ్యాండ్స్ని చేతిలో ఇలా పట్టుకోండి. మనం పట్టుకొని చూస్తూ ఉండండి. ఇప్పుడు మనకి 1, 2 ఎక్కువ తక్కువలు కనిపించాయి. అవునా? ఒక దాంట్లో ఉన్నాయి, ఒక దాంట్లో లేవు. అవునా? తర్వాత అంటే 2 పదార్థాలు, 2 విషయాలు ఎక్కువ తక్కువలైనప్పుడు ఈ 2 కలిసిపోయే అవకాశము ఉన్నదా? హ్మ్. అవకాశం ఉన్నదా? లేదు. కదా! సో, అవకాశం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని మీరనుకోవచ్చు. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలి. ఏమిటని? ఈ ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మూలంగా ఉన్నవి అనాది పదార్థాలు అని మీరక్కడ అర్థం చేసుకుంటే, ఇక్కడ వేరు వేరుగానే ఉంటాయి అనే విషయం మనకు అర్థమైతది. ఈ 3 ఒక్కటే. ఈ 3 ఒక్కటే. ఒక్కటెలా అవుతుందండి? పాలు, నీళ్ళు, ఈ పదార్థాలు ఇవన్నీ ఒక్కటెలా అయ్యాయండి? అది లిక్విడ్, ఇది లిక్విడ్. తర్వాత ఇదేమో ఘన పదార్థము కదా! సో, ఒక్కటెలా అయ్యింది? ఆ ఒక్కటే రూపాంతరము చెందుతుందా? ఆ జలం ఏదైతే ఉందో, ఆ జలమే గడ్డగడుతుంది. ఆ జలమే ఆవిరైపోతుంది. అంటే లిక్విడ్స్ అన్నీ ఇలా అవుతాయి. అర్థమైంది గదా! తర్వాత ఏవైతే సృష్టిలో ఇంకా ఘన పదార్థాలు గూడా ఉన్నాయి. ఇసుక రేణువులు. ఇసుక ఘన పదార్థం అది. కదా! ద్రవ పదార్థం గాదు, ఘన పదార్థం. ఈ ఘన పదార్థం మళ్ళీ దానికి నీళ్ళలాగా అయ్యే అవకాశము ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నదండి. అందుకే ఏమంటాము? తైలంబు తీయవచ్చు ఎక్కడి నుంచి? ఇసుక నుండి. ఓకే. ఇసుక నుండి తైలము తీయవచ్చు. ఎట్లా? ప్రయత్నిస్తే అనన్నాం కదా! సో, ప్రయత్నిస్తే తైలాన్ని తీయగలిగినప్పుడు అంటే ఈ ఘన పదార్థం ఏమైంది? ద్రవముగా మారింది. మళ్ళీ ఆ ద్రవము నుంచి ఏమైతుంది? మళ్ళీ అది గడ్డగడుతుంది. అవునా?
గడ్డగట్టి మళ్ళీ గ్రెయిన్స్ లాగా తయారవుతుంది. అదే మన ఆయిల్స్ చూడండి, ఈ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్స్ చూడండి. కోకోనట్ ఆయిల్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటా. అది ఆ కోకోనట్ ఆయిల్ ఏమవుతుంది మళ్ళీ, ఇది కొంచెము క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది అది. అవునా? ఏదైనా కూడా క్రిస్టల్స్ లాగా కొంచెం ఫామ్ అవుతుంది. వేరే ఆయిల్స్ని అంతసేపు మీరు ఉంచి చూడకపోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్ అయితే మనకి కనిపిస్తుంది కొద్ది రోజుల తర్వాత. అది ఆయిల్ అనేది కొంచెం గడ్డగట్టినట్టు అయ్యి అందులో క్రిస్టల్స్ లాగా కొంచెము ఆ, అది ఇసుక ఇసుక లాగా ఉంటుంది అనమాట. గ్రెయినీ గ్రెయినీ లాగా ఉంటుంది అది. ఓకే. సో అంటే ఏంటి, మళ్ళీ ఆ గ్రెయిన్ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఈ రైస్ని చూడండి, ఈ పదార్థాలు వండిన పదార్థాలు చూడండి. అది వండుతాము, వండిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అది బియ్యం అయిపోతుంది. అర్థమైందా? చాలా ఎక్కువసేపు మాడుతుంటే మళ్ళీ అది ఉడకనట్టుగా అయిపోతుంది. నీళ్ళు మొత్తం పోయి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అదే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఉడికినటువంటి బియ్యం కాబట్టి దాన్ని కొంచెం ఆయిల్ వేసేసరికి పఫీగా వచ్చేస్తుంది. ఏమైంది అది? ఆ బియ్యానికి ఈ బియ్యానికి తేడా ఉంది. మొదటిగా ఉన్న బియ్యానికి ఇక్కడున్న బియ్యానికి తేడా ఉంది. ఇక్కడ బియ్యం అయ్యింది, కానీ ఈ బియ్యాన్ని కొంచెం ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ అది పఫ్ అయిపోతుంది అనమాట. పఫీగా వచ్చేస్తుంది, అంటే పాప్కార్న్ లాగా అని అంటుంటాం కదా. సో అట్లాగా ఇక్కడ ఏమైపోయింది, అది పాప్ అయింది, అది పాప్ అవుతుంది అనమాట. సో పాప్ అయిపోయి వేరే రూపాన్ని ధరించింది అది ఇక్కడ. అర్థమైందా? సో ఇట్లాగా మనకు అన్నీ వేరు వేరుగా అవుతున్నాయి. సో ఇప్పుడు పాలు ఉన్నాయండి, పాలవాడు వచ్చాడు మన దగ్గరికి. వచ్చి అమ్మ మీ పాలు లీటర్ పాలు ఇదోండి తీసుకోండి అని ఇస్తాడు. ఇస్తే మనకు అర్థమవుతుందా లేదా? ఇవి చిక్కగా ఉన్నాయి, పల్చగా ఉన్నాయి, ఇందులో నీళ్ళు ఎక్కువ పోసావు అంటామా లేదా? ఎలా అనగలుగుతున్నామండి? దివ్య దృష్టి మనకున్నది కాబట్టి. అర్థమైందా? దివ్య దృష్టితో మనం చూస్తున్నాం కాబట్టి మనకు కనిపించింది. అక్కడ మనం చూసామా లేదు, తెల్లగానే కనిపిస్తున్నాయి కదా, పాలే కదా, ఎందుకు తీసుకోవట్లేదు? ఎలా తెలుస్తుంది అక్కడ నీళ్లు కలిసిన్నాయి అని ఎలా తెలిసింది మనకు? జానచక్షు, జానచక్షు అనేది ఓపెన్ అయ్యింది మనకు అక్కడ. ఎందుకంటే దాని గురించి మనం తెలుసుకున్నాం. మొదలుగా మనము ఆ రూపం ఎలా ఉందో చూసాం. పాల యొక్క రూపం ఎలా ఉంది చూసాము. పాలల్లో నీళ్లు కలిపితే ఎలా వచ్చింది అది చూసాము. కాబట్టి ఇక్కడ నువ్వు అనలైజ్ చేయగలుగుతున్నావు, అందులో ఇది ఉన్నది అని చెప్పగలుగుతున్నావు. అర్థమైందా? సో ఇప్పుడు ఆ జ్ఞానచక్షువు మనకు తెరుచుకోలేదు ఎప్పుడు, అజ్ఞానములో ఉన్నప్పుడు. అందుకని ఆత్మ పరమాత్మ ఒక్కటంటున్నాం. ఆ ఒక్కటి కాదు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది? నీ జ్ఞానచక్షువు, మన జ్ఞానచక్షువు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, అంటే దాని గురించి దీని గురించి విషయము మొత్తం కంప్లీట్గా నీకు తెలుస్తుందో, అప్పుడేమవుతుంది, రెండు వేరు వేరు అనే విషయం అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు పాలల్లో నీళ్లను ఉన్నాయి లేవు అని చెప్పడానికి మనకు చెప్పాం కరెక్టే. అది ఎంత మిక్స్ అయ్యి ఉందో ఏంటో మనకేం తెలియదు ఇంకా కొలతలు. కానీ ఆ కొంగకి తెలుసు. ఏమని తెలుసు? అందులో ఎంత శాతం పాలున్నాయి, ఎంత శాతం నీళ్లున్నాయి, దానికి కావలసిన పదార్థం ఏంటో అది తీసేసుకొని మిగతాది ఉంచేస్తుంది. అవునా? అంటే సృష్టిలో ఇలాంటి జీవ జంతువులు కూడా ఉన్నాయి అంటే ఇలాంటివి జరిగే అవకాశము కూడా ఉన్నది అని అర్థం. అవునా? అంటే సృష్టి మొత్తములో అన్ని రకాలను మనం గమనిస్తూ ఉంటే ఒక చోట ఉన్నది అంటే ఆ ఆ ఒక చోట ఏదైతే ఉందో దాన్ని సాధించగలడు జీవి, మనిషి. అర్థమైందా? ఒక్క మనిషికి మాత్రమే ఎన్నో విధాలుగా ఆలోచించి దానిలాగా చేయగలడు. ఆ చెట్టులాగా ఉండగలడు, ఆ ఆ జంతువులాగా అనుకరించగలడు, ఆ సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిలాగా యాక్ట్ చెయ్యగలడు. ఎందుకు? అతనిలో బుద్ధి, వివేకమైనటువంటిది శక్తి ఉంది కాబట్టి. వివేక బుద్ధి ఉంది అనలో మనిషిలో వివేక బుద్ధి ఉంది. ఆ వివేక బుద్ధి ద్వారా చాలా విధాలుగా ఆలోచిస్తాడు, వాటిలాగా చేయడానికి ప్రయత్నిస్తాడు. అర్థమైందా? అందుకనే ఇవి యోగాసనాలు ఉన్నాయి చూడండి, యోగాసనాలకి పోజెస్ అవన్నీ ఏంటివండి, అన్నీ అనిమల్సే. తర్వాత పర్వతాలు అంటున్నాము, అంటే ఇవన్నీ ఏం తీసుకున్నాము, సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను.
చేతన పదార్థాలను, జడ పదార్థాలను తీసుకుని వాటిలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఏంటి? మనిషి ఏంటి? మనిషికి చాలా శక్తి ఉందండి. కాబట్టి ఇవన్నీ చేయగలడు. ఆ శక్తి అనేది మరి భగవంతునితో పోల్చుకుంటే సేమ్ శక్తినా? ఇతనికి క్రియేషన్ చేయొచ్చండి. మనకి చేయొచ్చా? కొందరికే చేయొచ్చు. అర్థమైందా? ఆ కొందరికి ఎలా చేయొచ్చు? ఉన్న పదార్థాలతో చేయొచ్చే తప్పితే లేని పదార్థాన్ని సృష్టించడం సాధ్యమా? లేదండి. ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ ప్రకృతిలో మూల పదార్థాలు ఏవి, సత్వరజస్తమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని, మూల పదార్థాన్ని తీసుకొని, మూల ప్రకృతిని తీసుకొని మనం ఏమన్నా చేయగలమా? లేదండి. ఆ మూల ప్రకృతే మనకు కనిపించదు. సత్వరజాలు ఎవరికి కనిపించాయండి? మీకు కనిపించిందా? నాకు కనిపించిందా? మీరు సూక్ష్మదర్శిని పెట్టుకొని చూడండి. ఆకాశంలో ఏముందో ఇప్పటికీ తెలియదు మనకు. మరి ఇంకా ఏ పదార్థాలు ఇవి, ఇంకా చాలా 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 చిన్నగా ఉన్నటువంటివి అవేం కనిపిస్తాయండి? అవునా కదా? సో ఆలోచించండి. అవి రెండూ ఎప్పుడూ కూడా ఒకటి కాదు. చేతన పదార్థాలు, రెండూ చేతన పదార్థాలే. కానీ ఏకదేశి, తర్వాత ఇదేమో మొత్తం సర్వత్రా ఉంటుంది. ఎవరు? పరమాత్మ. ఈ ఆత్మ, ఇప్పుడు నేనున్న ఆత్మ ఇక్కడ ఉందండి. ఇప్పుడు నాకు శరీరం లేదనుకోండి. ఈ ఆత్మ ఒక్కటే ఉన్నది. ఈ ఆత్మ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది? అక్కడే ఉంటుంది అంతే. ఏకదేశి. ఆత్మ అనేది ఏకదేశి. పరమాత్మ అనేది అన్ని చోట్ల సర్వత్రా ఉండేటువంటిది. సర్వత్రా. నీ శరీరంలో ఉంటుంది, నా శరీరంలో ఉంటుంది, గుట్టల్లో ఉంటుంది, పుట్టల్లో ఉంటుంది, అన్నిటిలో ఉంటుంది. ఉంటుంది కాబట్టి సూర్యుడిలో చలనం చేయించగలుగుతుంది, భూమిలో చలనం చేయించగలుగుతుంది. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారండి? ఆత్మ ఉందా? పరమాత్మ ఉందా? పరమాత్మ ఉంది. అర్థమైందా? సో పరమాత్మ, ఆత్మ అనేది రెండూ కూడా పదార్థాలే. పదార్థాలే అయినా రెండింటినీ కలిపిన కొన్ని పదార్థాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని పదార్థాలు కలిసిపోతాయి. కలిసిపోయినంత మాత్రాన కంప్లీట్‌గా కలిసిపోయిందని ఎవరికి తెలుసు? పాలవాడు తీసుకొచ్చాడు పాలు. ఇప్పుడు అమ్మా నాన్నలు ఏమంటారు? పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఇందులో నీళ్లు కలిసున్నాయంటాడు అంటారు. సో చిన్న పిల్లవాడు వస్తాడు. వాడొచ్చి అమ్మా నీకు నీళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇంత మంచిగా పాలు కనిపిస్తుంటే అని అంటారు. అంటే మీరేం ఆన్సర్ ఇస్తారండి? నాన్న నీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? కొంచెం పెద్దగా అయిన తర్వాత అర్థమవుతుంది. అవునా? సేమ్ ఇంతే అండి. ఇది కూడా అంతే. మనమందరము ఇంకా పెద్దగా కాలేదు. అందుకనే ఈ ఆత్మ పరమాత్మ ఒక్కటే అనుకుంటున్నాం. మనం పెద్దగా అయితే అంటే తెలుసుకుంటే అప్పుడు మనకు ఈ రెండు వేరు వేరు అనే విషయము అర్థమవుతుందండి. ఓం నమస్తే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి.